రాత్రి నిద్రపోయే ముందు మనం ఏవైతే ఆలోచిస్తామో వీట్లి గురించైతే ఎక్కువగా థింక్ చేస్తూ ఎనర్జీని పాస్ చేస్తామో ఆ ఆలోచనలే సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయ్యి మనకి నెరవేరేటట్టు చేస్తాయి అని మనకు ముందే తెలుసు. అందుకే నైట్ నిద్రపోయే ముందు మనసులో ఉన్న నెగెటివ్ ఆలోచనలన్నీ రిమూవ్ చేస్తూ, మంచి ఆలోచనలతో, మంచి మెడిటేషన్‌తో పడుకునే ముందు మనం చేయగలిగితే, మంచి మెడిటేషన్, మంచి ఆలోచనలు చేయగలిగితే, ఆ రాత్రంతా మంచి పాజిటివ్ ఎనర్జీస్‌కి ఎక్కువ శక్తి ఏర్పడి సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు నైట్ నిద్రపోయే ముందు మంచి ఆలోచనలు, మంచి మెడిటేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ధ్యానం చేయడానికి మీరు నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అదే మంచం పైన కూర్చొని చేయొచ్చు. లేదు అంటే చక్కగా పడుకొని కూడా చేయొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకా ఎటువంటి ఆలోచనలు లేకుండా చాలా సౌకర్యంగా, చాలా ప్రశాంతంగా రిలాక్స్ మోడ్‌లో ఉండి ఈ ధ్యానం చేయడానికి సిద్ధపడాలి. మెల్లగా శ్వాసను తీసుకొని అంతే నెమ్మదిగా రిలీజ్ చేయండి. మెల్లగా దీర్ఘమైన శ్వాసని లోపటికి తీసుకోవాలి. అలాగే మెల్లగా శ్వాసని స్లోగా రిలీజ్ చేయాలి. మరొకసారి దీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకొని అలాగే మెల్లగా రిలీజ్ చేయాలి. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి, లూజ్‌గా ఉంచి, రిలాక్స్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ శరీరంలో ఎక్కడ ఒత్తిడి అనిపిస్తుందో, ఎక్కడ ఇబ్బందికరంగా ఉందో దానిని ఒకసారి స్కాన్ చేయండి. శరీరాన్ని చాలా రిలాక్స్‌గా ఉంచండి. మీ శరీరంలో ఉన్న ప్రతి పార్ట్‌ని స్కాన్ చేయండి. ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ మీ మనసుని కేంద్రీకరించండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్‌గా అయిపోయి చాలా ప్రశాంతమైన స్థితిలోకి మీరు వెళ్ళిపోయారు. నవనాడులు విశ్రాంతి మోడ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీ మైండ్ ఒక పీస్‌లోకి ప్రశాంతంగా రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరొకసారి మీ శరీరం మీద ధ్యాస పెట్టండి. అలాగే మీరు తీసుకుంటున్న శ్వాస మీద కాన్సంట్రేట్ చేయండి. ఆ కాన్సంట్రేషన్‌ని, మీ ఆలోచనని శ్వాస మీదే ఉంచేటట్టు చూసుకోండి. మీరు తీసుకునే శ్వాస మీద, అలాగే మీరు రిలీజ్ చేసే శ్వాస మీదే ధ్యాస పెట్టండి. మీ ధ్యాసని శ్వాస మీదే ఉంచేటట్టు చూసుకోండి. ఇంకా ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా క్లారిటీగా శ్వాస మీదే ఉండాలి. అలాగే శ్వాస మీదే ధ్యాస పెడుతూ ఈరోజు మీకు జరిగిన 3 విషయాలను గుర్తు చేసుకోండి. 3 మంచి విషయాలను గుర్తు చేసుకోండి. మీకు ఈరోజు శాలరీ వచ్చి ఉండొచ్చు. లేదంటే మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకొని ఉండొచ్చు. ఇంకా లేదంటే మీ ఫ్యామిలీతో పాటు ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళి చక్కగా మంచి లంచ్ ఆర్ డిన్నర్ చేసి ఉండొచ్చు. ఇంకా లేదంటే మీ ఫ్రెండ్స్‌తో ఎక్కువసేపు చాలా ఆనందంగా గడిపి ఉండొచ్చు. ఇలాంటి ఆనందకరమైన విషయాలను 3 విషయాలను గుర్తు చేసుకోండి. ఇలాంటి 3, 4 మంచి విషయాలను గుర్తు చేసుకున్నప్పుడు మీరు యూనివర్స్‌కి థ్యాంక్ యూ చెప్పుకోండి. నెమ్మదిగా ఆ మంచి విషయాలపై మైండ్‌ని ఫోకస్ చేయండి. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది.
మనసులో మంచి ఆలోచనలు కలుగుతాయి. ఎప్పుడైతే మీరు మంచి విషయాల గురించి ఆలోచించారో, ఆటోమేటిక్‌గా మీ మనసులో కూడా మంచి ఆలోచనలు కలిగి, మనసు చాలా ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా? ఏదైనా రకంగా ఇబ్బంది పెట్టారా? లేదంటే ఏవైనా అనకూడని మాటలడి మిమ్మల్ని హర్ట్ చేశారా? ఇప్పుడు వాళ్ళ ప్రతిరూపాన్ని, వాళ్ళ మొహాన్ని మీరు ఒకసారి ఊహించండి. వాళ్ళ ఫేస్‌ని ఒకసారి మీరు విజువలైజేషన్ చేసుకోండి. చేసుకొని వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించండి. వాళ్ళు వాళ్ళ బాధ్యత రీత్యా లేదంటే అనుకోకుండా అవ్వచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని బాధ పెట్టినా ఆ వ్యక్తుల్ని క్షమిస్తూ ఆ జరిగిన సంఘటనను మర్చిపోండి. వాళ్ళు క్షమాపణలకి అర్హులైన వాళ్ళు కావచ్చు. కానీ మీరు శాంతికి అర్హులైన వాళ్ళు. కాబట్టి వాళ్ళని క్షమించండి. మీరు నన్ను బాధించారు. నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా సరే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పండి. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ శరీరంలోని ప్రతి అణువు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు గాఢ నిద్రలోకి వెళ్ళండి. ఇప్పుడు మీలో ఒక కొత్త శక్తి అనేది పుంజుకుంటుంది. ఈ గాఢ నిద్రలో మీకు కొత్త ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. మీ శరీరం అంతా చాలా కొత్త ఉత్సాహంతో చాలా ఆనందంగా ఉంటుంది. మరుసటి రోజు రెట్టింపు శక్తితో నిద్రలేస్తారు. మీలో మీకే తెలియని కొత్త ఉత్సాహం అనేది ఏర్పడుతుంది. అది ఎలా పనిచేస్తుందంటే ఆ నెక్స్ట్ డే అంతా చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా మీకే తెలియని ఒక కొత్త ఉత్సాహంతో మీరు చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఆ మరుసటి రోజు మీరు ఎవ్వరైనా సరే మీ పైన కోపం చూపించినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళకి నవ్వుతూనే సమాధానం చెప్తారు. మీరు చేసే ప్రతి పనిలో చాలా శక్తివంతులవుతారు. అలాంటప్పుడు మీరు ఏ పనైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఇక ఇప్పుడు యూనివర్స్‌కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోండి. మంచి జీవితాన్ని ఇచ్చిన యూనివర్స్‌కి ధన్యవాదాలు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన యూనివర్స్‌కి ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీని ఇచ్చిన యూనివర్స్‌కి ధన్యవాదాలు. చక్కని ఆహారాన్ని అందిస్తున్న యూనివర్స్‌కి ధన్యవాదాలు అని విశ్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ 2 చేతుల్ని మీ కళ్ళపైన పెట్టుకొని ఇప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు. కళ్ళు తెరిచి ఒకసారి కూర్చొని మళ్ళీ పడుకోవచ్చు. లేదు అంటే ఇదే స్థితిలో మీరు హ్యాపీగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.